కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ గుజరాత్ మోడల్ పద్ధతిలో చేయాలని ఐఏసీసీ ఇన్ఛార్జ్ మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు నిర్వహించడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే తీసుకోవడం మంచి పరిణామం. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నడుస్తుంది, కానీ పార్టీ మీద పట్టు సడలించొద్దు, పార్టీని పటిష్టం చేయాలి. మనం 2-3 పర్యాయాలు మరి అధికారంలో ఉండాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే నాయకులు గట్టిగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, పోరాట పటిమ కలిగి ఉండాలి. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు నిలబెట్టాలనే ఆలోచనతో ఉండే నాయకులను జల్లడం బట్టి మరి ఈరోజు ఎన్నికలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించారు. చాలా మంచి పద్ధతితో తీసుకుంటున్నారు. మండలానికి 5కు తగ్గకుండా, మరి బ్లాక్ కాంగ్రెస్కు 3కి తగ్గకుండా మరి అభ్యర్థులను తీసుకోవాలి. మరి దాని వడపోతకు కూడా విధి విధానాలను పెద్దల దగ్గర ఉన్నాయి. మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ఎలాంటి రాజకీయాలకు తావులేదు, కేవలం మెరిట్ ప్రాతిపదికన మిగతా సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాతిపదికలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్దేశించిందో వాటిని పరిగణలోకి తీసుకొని చేయడం అవుతుంది. కాబట్టి రాను ఒకవేళ ఎవరైనా ఆశించిన వాళ్ళకు రాకపోయినా వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా చాలా పదవులు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి, మరి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో మరి పదవులు ఇచ్చి వాళ్ళను కూడా బలోపేతం చేసే కార్యక్రమం చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ. మనమంతా ఒకటే, ఎవరికి వచ్చినా మనమందరికి వచ్చినట్టే మరి ఆ ఆలోచనతో మనం ముందుకు పోతే మన కాంగ్రెస్ పార్టీని మంచి బలంగా మన నర్సాపూర్ నియోజకవర్గంలో తీసుకుపోగలుగుతాం. సోదరభావంతో ఎవరికైతే రాదో వాళ్ళు కూడా మా అందరి దృష్టిలో ఉంటారు. వాళ్ళని కూడా వేరే రకంగా మరి పార్టీలో కానీ ఇంకా ఏ పదవులలో కానీ మనము మరి ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో మరి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మరి ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం కల్పించే కార్యక్రమం ఇది. కాబట్టి మీరందరూ ఎవరైనా సరే ఇది స్వచ్ఛందంగా కావాలనుకునే వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వండి. ఎవరేం లేదు, నన్ను కొన్ని అడిగితే కూడా చెప్పినా మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మీ మనస్సు చెప్పినప్పుడు మీరు ఇవ్వండి. దానికి నా సమయాన్ని నా